ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20 అధ్యాయం 7వ వచనం. సామ్ 20:7. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. Some trust in chariots and some in horses, but we will remember the name of the Lord our God. యేసు ప్రభువారిక అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. దాన్ని బట్టి మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మరి ఇంటిలో అందరూ క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారండి? శాంతి సమాధానం కలిగి ఉన్నారా? మరి గుర్తుంచుకోండి, వీటికి ఆధారము ద సోర్స్ ఎవరంటే మన రక్షకుడు ప్రభువైన యేసు ప్రభువారు. కాబట్టి ఆయన మీద ఆధారపడినట్లయితే తగిన సమయంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి జయాన్ని ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరి దావీదు యొక్క ఆధారము, దావీదు ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే మరి ఎవరైతే తనకు జీవమివ్వగలడో ఆయన మీద ఆధారపడుతున్నారు. చూడండి, ఆ దినాల్లో మరి రాజులు వారికి ఉన్నటువంటి గుర్రాల బట్టి రథాల బట్టి వారి యొక్క శక్తిని పరీక్షించుకునేవారు. ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళాలంటే మరి వారికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎంత మిలిటరీ ఉంది అని మరి దాన్ని బట్టి వెళ్ళేవారు. వారి సోర్స్ ఏమిటంటే గుర్రములు రథములు. అయితే దావీదు కూడా ఒక రాజే, గొప్ప యుద్ధ వీరుడు పిల్లరా. అయినప్పటికీ అంటున్నాడు, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. తనకున్నటువంటి అతిశయము, తనకున్నటువంటి బలము, తను ఆధారపడినటువంటి దేవుడి మీద. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద మన ఆశ? ఒకవేళ లోకం మీద అయితే నష్టపోతామండి. కానీ జీవగల దేవుని మీద ఆధారపడినట్లయితే మన జీవితాల్లో గొప్ప ఆదరణ ఆయన ఇస్తారు, జయమిస్తారు, బలాన్ని ఇస్తారు. కోల్పోయిన దాన్ని మనం సంపాదించుకుంటాం. మన కుటుంబాలు శాంతి సమాధానంతో ఉంటాయి. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలాంటి ఆదరణకైన మాటలు మీరు మాకు వినిపిస్తున్నారు ప్రభువా. ఒకవేళ నా మట్టుకు నేను ఈ వాక్యం లేకపోయినట్లయితే ఎంత కృంగిదలలో నిరాశలో ఉండేవాడిని. కానీ దేవుడు వాక్యము ఇలాంటి శ్రేష్టమైనటువంటి మాటలు నాకు వినిపిస్తున్నారు కాబట్టి ఎంత ఆదరణ, ఎంత నెమ్మది, ఎంత సంతోషము. దుఃఖములో కూడా ఆనందము కలిగి ఉంటాం ప్రభువా. వేదనలో కూడా నిరీక్షణ కలిగి ఉంటాం. ఇలాంటి జయ జీవితం ఇవ్వడానికే మీ యొక్క ఉన్నతమైనటువంటి శిలో ప్రేమను నా పట్ల మా పట్ల చూపెట్టినారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి నాయన, యేసు నామములోనే శక్తి, బలము, ప్రభావం ఉంది. కాబట్టి ఈ నామమును బట్టి మేము అతిశయపడడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి ప్రతి కుటుంబంలో మీ బలాన్ని, మీ శక్తిని దయచేసి ప్రభువా, పడిన వారిని లేవనెత్తండి, బలహీనంగా ఉన్న వారిని బాగు చేయండి. మీ యొక్క సన్నిధి, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.